రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు ముల్లంగి ఫ్రై, ముల్లంగి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ముల్లంగి 3 దుంపలు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5, టమాటాలు 2, ముల్లంగిని, ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను, టమాటాలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు 3 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు పావు టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆవాలు పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, సాయి మినపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 4, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్స్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలను వేసి వేయించుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ వేసుకుని వేపుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని మరో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ముల్లంగి ముక్కలను వేసుకుని బాగా గరిటెతో వేపుకోవాలి. ముల్లంగి ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత తీసి టమాటా ముక్కలను కూడా వేసి గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టి ముల్లంగి అలాగే టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు ఉంచాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి తగినంత అంటే కొంచెం పసుపు వేసుకుని ధనియాల పొడి అలాగే కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే కనుక కారం తగ్గించుకోండి. కారం వేయనవసరం లేదు. స్పైసీగా కావాలనుకునేవారు కారం వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అంతే, ముల్లంగి టమాటా ఫ్రై రెడీ. ముల్లంగి ఫ్రై చాలామంది తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ముల్లంగిలో కావలసిన పోషక పదార్థాలు కూడా చాలా ఉన్నాయి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.